హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే గోంగూర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి అయితే తీసుకొని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అయితే ఉంటుంది. మీకు కనుక ఆయిల్ అయితే లేకపోతే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. నాకు ఇక్కడ ఆయిల్ అయితే ఉంది, సో నేను ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేయట్లేదు. శుభ్రంగా కడిగి తీసుకున్న గోంగూర తీసుకోవాలి. గోంగూరలో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ 6 కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి. గోంగూర ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి గోంగూరలోంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆకు. గోంగూర ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోంగూర చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ టమాటో అవసరం లేదండి, 2 టమాటాలు. ఇక్కడ మనం పచ్చడిగా ప్రిపేర్ చేసేది టమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చక్కగా టమాటాలు మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ మూతను పెట్టేసేసి చక్కగా ఉడికించేసుకోవాలి. మూత పెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది. లేదు అనుకుంటే మూత తీసేనా కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ టమాటో గోంగూర అంతా చక్కగా ఇక్కడ మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ గోంగూరని అంతా కూడా పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలండి. లేదు అనుకుంటే మీరు రోల్ తీసుకొని కూడా నేను చెప్పే ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పచ్చడిని. నేను ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను. మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గోంగూర పచ్చడి, అది కూడా వేసేసుకుంటున్నాను. ఈ పచ్చడిని అంతా కూడా మిక్సీ జార్లోకి చక్కగా ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి అయితే వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మనము ఎర్రకారం అంటే కారం పొడి వాడట్లేదు, అలానే పచ్చికారం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడట్లేదు. సో ఇందులోకి మనమైతే స్టార్టింగ్లో ఎప్పుడో లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాము గోంగూర ఉడికించేటప్పుడు. నెక్స్ట్ ఇప్పుడైతే ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ గోంగూర పచ్చడిలోకి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. మీకు పచ్చడి మెత్తగా రావాలా లేదంటే రోట్లో రుబ్బుకున్నట్టు బరకగా రావాలా చూసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం డైరెక్ట్గా కూడా అన్నంలో కలుపుకొని తినేయచ్చు. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. లేదు ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయాలి, బాగుండాలి అనుకుంటే కనుక పోపు పెట్టేయండి. తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తాలింపు గింజలు అయితే వేసేసుకొని 3-4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇక్కడ తాలింపు అయితే చక్కగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తాలింపు కాస్త రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే. ఇప్పుడు నేను పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేశాను. ఇందులోకి మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఈ తాలింపు అంతా కూడా పచ్చళ్ళలోకి అయితే వేసేసుకొని చక్కగా పచ్చళ్ళలో మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పచ్చడిలోకి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కూడా మనకి ఆయిల్ అనేది అనిపించదండి. ఈ పచ్చడిలోకి ఉల్లిపాయలు నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అద్దరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వడం వల్ల ఈ రెసిపీ కొత్త వాళ్ళకి కూడా చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొకరు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చేసి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.